ఇప్పుడు ఎట్లా తయారైందంటే అప్గ్రేడేషన్ అన్నమాట. మనం ఇదివరకు దీపావళి బాణాసంచా అంటే మా చిన్నప్పుడు ఇది బిళ్ళలుండేవి. అది తీసి ఒక్కోటి కొట్టుకునేవాళ్ళం. టప్ 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 అని సౌండ్ వచ్చి. ఆ తర్వాత రీల్స్ వచ్చినాయి. ఆ తర్వాతన రకరకాలు వచ్చినాయి మోడల్స్. నేల టపాకా ఏంటి, ఇసిరేసి కొట్టడాలు ఎట్టంటి. అది దీపావళి బాణాసంచాలో అంటే ఇప్పుడు దాడుల్లో కొత్త సంస్కృతి వచ్చిందనమాట. ఇదివరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడ మనుషులందరూ ఉన్నారు, వాళ్ళని ఎవరిని కొట్టాలి, వాళ్ళని ఎవరిని ఏం చేయలే. దాడి చేసింది ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అది జరిగింది. అది తప్పే అన్నారు. ఆఫీస్ అదే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద 2 కార్యాలయాలు, గన్నవరం ఇక్కడ తప్పన్నాం కదా. అదే సందర్భంలో ఇతడు పట్టాభి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు, కానీ పట్టాభిని అక్కడ ఏం చేయలే. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో కొట్టారని చెప్పారు. ఇది నాడు జరిగింది. ఇప్పుడు తర్వాత ఏమైంది, ఈ తెలుగుదేశం కార్యకర్తలు అంటే సాధారణంగా మన దగ్గర ఉండే పబ్లిక్ లో కూడా 4-5 రకాల మనస్తత్వం ఉంటుంది. కొట్టిన దానికి కొట్టాలి అనేవాళ్ళు, లేదు చట్టబద్ధంగా చేయాలనేవాళ్ళు, లేదా ఆలోచనతో చేయాలనేటటువంటి వాళ్ళు, ఇట్లా రకరకాలు ఉంటారు. ఇప్పుడు ఏమవుతున్నదంటే కట్టర్ కార్యకర్త అంటే ప్రాణానికి ప్రాణం, కర్రకి కర్ర, లేకపోతే కర్రకి కత్తి,